యూజీసీ బిల్ 2026 ఇది డిస్క్రిమినేషన్ని ఆపడానికి వచ్చిన రీఫార్మా లేదా క్యాంపస్లో పవర్ ఇంబ్యాలెన్స్ చేసే కొత్త రూలా? యూజీసీ 2026లో కొత్త రెగ్యులేషన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. హయ్యర్ స్టడీస్లో డిస్క్రిమినేషన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలనేదే దీని ప్రధాన లక్ష్యం. యాజ్ పర్ రూల్స్ ప్రతి కాలేజ్లో ఈక్విటీ కమిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్, కంప్లైంట్స్ రీఅడ్రసల్ సిస్టమ్ అనేవి కంపల్సరీ. కాకపోతే ఈ రూల్స్ ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ప్రొటెక్ట్ చేస్తున్నాయి అనేదే ఇక్కడ క్వశ్చన్స్. ఈ రెగ్యులేషన్స్ మెయిన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ క్యాస్ట్ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. అయితే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ మాట ఏంటి? వాళ్ళకి క్లియర్ సేఫ్ గార్డ్స్ ఎక్కడ? ఒకవేళ ఎప్పుడైనా ఫాల్స్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ప్రాసెస్ క్లియర్గా ఉందా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ వల్ల బీహార్, ఢిల్లీ లాంటి చాలా చోట్ల స్టూడెంట్స్ ప్రొటెస్ట్లకు దిగారు. పొలిటికల్ డిబేట్లు కూడా జరిగి మ్యాటర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దీనికి యూజీసీ ఇస్తున్న సమాధానం డిస్క్రిమినేషన్ రెడ్యూస్ అవుతుంది. ప్రొటెస్టర్స్ మాట ఫెయిర్నెస్, బ్యాలెన్స్ అండ్ సేఫ్ గార్డ్స్ కావాలి. ఆఖరి నిర్ధారణ యూజీసీ 2026 మెయిన్ ఎయిమ్ డిస్క్రిమినేషన్ కంట్రోల్. కానీ ఇక్కడ కాంట్రవర్సీలోకి వస్తున్న మ్యాటర్ ఇంప్లిమెంటేషన్ క్లారిటీ అండ్ సేఫ్ గార్డ్స్. సో ఇప్పుడు లాని ఎలా బ్యాలెన్స్ చేస్తారో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. జై హింద్.